ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు మీ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ఈమె మీ పైన పగబట్టింది తెలిస్తే నవ్వుకుంటారు, తర్వాత బాధపడతారు. అయితే ఎవరు మీ పైన పగబట్టారు, ఆ స్త్రీ ఎవరు, ఎందుకు పగబట్టారు, అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ద్వారా వారి నుండి మీకు ఏ కీడు నుండి బయటపడవలసిన పరిస్థితులు ఉన్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక, సింహరాశి వారిలో వివరాల్లోకి వెళ్తే గనక, సింహరాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. మూక 1, 2, 3, 4 పాదాలు, కుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సహాయపాలకను ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే అలంకప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అతిపెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను ఎక్కడానికి అనేది తపన పడుతూ ఉంటారు. వీరి యొక్క సింహరాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే ఏ పనినైనా సాధించాలని పట్టుదల వీరు అస్సలు వదిలిపెట్టుకోరు, మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే సింహరాశి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కానీ, మీరు ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ ఒక స్త్రీ పైన పగబట్టారు. ఈ విషయం చాలాసార్లు మీరు గమనించారు. తను మీ గురించి వెనకాల చెడుగా ప్రసారం చేస్తుందని, తను మీకు కీడు జరపాలని కోరుకుంటుందని మీరు చాలాసార్లు గమనించారు. కానీ లైట్గా తీసుకున్నారు. తన వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆరోపణ మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. అంటే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా మీపైన నేరం మోపటానికి ఆ స్త్రీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి పూర్వజాలని తత్వాన్ని తను కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్యను సృష్టించడానికి పన్నాగం పన్నుతుంది. ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అటువంటి స్త్రీ జోలికి మీరు అస్సలు వెళ్ళకండి.
వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్న వారు అవుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం సింహరాశి వారికి ఎవరు పగబడతారు, ఏం జరుగుతుందని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.